నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సో మొత్తంగా చూస్తున్నాం, దక్షిణాదిలో రాజకీయాలు ఒక రకంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. సో ఆ పార్టీ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రావటం పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సో ఇక్కడ విజయ్ నిన్న మలేషియా పర్యటనలో ఒక కీలక ప్రకటన చేశారు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాను, జననాయకనే నా చివరి సినిమా, ఇక పూర్తిగా ఫుల్ టైం రాజకీయాలపై దృష్టి సారిస్తబోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవైపు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వచ్చేస్తున్న తరుణంలో విజయ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో తమిళనాడులో ఒక జయలలితను చూసుకున్న, కరుణానిధి కానీ, ఎంజీఆర్ కానీ చాలా మంది కూడా సినీ నేపథ్యం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడును ఏలిన పరిస్థితి. సో అక్కడ సినిమా వాళ్లను గుడులు కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా కూడా రాణించారు. మరొక కొత్త నేతగా అభిమానులు ఎక్కువగా ఉన్నటువంటి హీరో విజయ్ తెరపైకి వచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. జయలలిత మరణం తర్వాత ఖచ్చితంగా తమిళనాడులో రాజకీయ శూన్యత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జయలలిత పార్టీ నుంచి అటు పన్నీరు సెల్వం, పళనిస్వామి ఉన్నా, సో ఇటు స్టాలిన్ని ఎదుర్కొనేంత సమర్థవంతంగా వాళ్ళిద్దరైతే లేరు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ శూన్యతను ఫిల్ఫిల్ చేసే దిశగా విజయ్ వడివడిగా అడుగులు వేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాజకీయాలను కూడా పరిశీలిస్తే ఇక్కడ కూడా సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి అడుగులు పెట్టి ప్రజా పాలకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. సో ఎన్టీఆర్ 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా చాలా మంది, చిరంజీవి కూడా పార్టీ పెట్టారు కానీ సక్సెస్ఫుల్గా రాణించలేకపోయినా కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయడం ద్వారా కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో రాణించారు. ఆ తర్వాత మరలా మేకప్ వేసుకున్న పరిస్థితి. సో ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం చెప్పుకుంటే, సో పవన్ కళ్యాణ్ కూడా సినీ నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి అడుగులు వేశారు. సో ఎన్నో విమర్శలను ఎదుర్కొని మొత్తంగా డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అంటే సినిమా వాళ్ళను కొంతమందిని ప్రజలు ఆదరించారు. అక్కడ అంతకుముందు చూసుకుంటే కొన్ని పార్టీలు మాత్రం కనుమరుగైపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా, విజయకాంత్ లాంటి పార్టీ చూసుకుంటే సో అటువంటి పార్టీలకు అంతగా ప్రజాదరణ అయితే లభించలేదు. కానీ ఇప్పుడు రాజకీయ శూన్యత ఉన్న నేపథ్యంలో విజయ్ ఖచ్చితంగా తమిళనాడు పాలిటిక్స్లో చక్రం తిప్పబోతున్నారు. అధికారాన్ని కైవసం చేసుకుంటారా, లేకంటే ఒక ప్రతిపక్ష నేతగా అవతరించబోతున్నారా అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు త్వరగా శ్రీరామ్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్కారం అండి. శ్రీరామ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందండి మీకు? శ్రీరామ్ గారు, సార్ రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా ఉంది. సో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మరలా ఆ తర్వాత అటు ప్యాకప్ చెప్పేసి మరలా పూర్తిగా సినిమాలపై దృష్టి సారించారు. ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మరలా సినిమాల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయశాంతి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, విజయశాంతి కూడా సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి అడుగులు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సో ఆ తర్వాత పార్టీలు మారినా కానీ ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. శ్రీరామ్ గారు నమస్కారం అండి. శ్రీరామ్ గారు, సార్ అన్మ్యూట్ చేయండి. మీ వాయిస్ నాకు రావట్లేదు, సార్ అన్మ్యూట్ చేయండి. రైట్ సార్, రైట్, ఇప్పుడు వస్తుంది సార్. శ్రీరామ్ గారు నమస్కారం అండి. రైట్, మొత్తంగా విజయ్ పార్టీ పెట్టారు. ఒక 2026లో ఎన్నికలను ఎదుర్కోబోతున్న తరుణంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకా పూర్తి స్థాయిగా నేను రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నాను, ఇదే నా చివరి సినిమా అంటూ ప్రకటన చేసిన పరిస్థితి. అంటే 2 పడవలపై కాళ్ళు పెట్టలేను, ఇక ఖచ్చితంగా రాజకీయాల్లోనే ముందుకు సాగుతానని చెప్పి విజయ్ చెప్తున్నారు. సో ఎలా చూస్తున్నారు విజయ్ స్టేట్మెంట్ ని? ప్రస్తుతం విజయ్ పరిస్థితి ఏంటి అసలు తమిళనాడు పాలిటిక్స్ లో? విజయ్ ఈ రోజు తమిళనాడు పాలిటిక్స్ లో చాలా ప్రభావవంతమైన పాత్రనే పోషిస్తున్నాడు, దాంట్లో ఏం డౌట్ పడక్కర్లేదు. అయితే ఇప్పుడున్న డిఎంకే పార్టీకి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకేనేమో వాళ్ళలో వాళ్ళు రకరకాల చీలికలు అయిపోయి ముక్కలైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పెట్టుకుని ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యత అనేది ఏర్పడింది. ఇంకొక కొత్త పార్టీకి అవకాశం ఖచ్చితంగా ఉంది. గత ఎన్నికలప్పుడే ఇలాంటి అవకాశం వస్తుందని చెప్పి అప్పుడు రజనీకాంత్ గారు ప్రయత్నం చేశారు, కానీ ఆయనకి అప్పుడు వచ్చిన సర్వేలు వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని మనం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు, ఏవో కొన్ని సీట్లు మాత్రమే వస్తాయి, అలాంటప్పుడు మనం ఎందుకు పార్టీని నడపాలి అని చెప్పి ఆయన తప్పుకున్నాడు. సడన్ గా ఇక్కడ మన హైదరాబాద్ లో
ఒక ఈ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి నాకు ఇంట్లో బాగాలేదని చెప్పి అవును. ఆ తర్వాత Yeah. నెమ్మది నెమ్మదిగా నేను వదిలే ఇంకా నేను రాజకీయాల్లోకి రానని తప్పుకున్నాడు. కమల్ ఆయన హాసన్ వాస్తవం గురించి కూడా ఏంటంటే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎస్ అందుకే వాస్తవం అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అప్పుడు ఉన్న వాస్తవం ఏంటంటే ఆయనకు వచ్చిన రిపోర్ట్లు ఏంటంటే మనం ఆ పార్టీ ముఖ్యమంత్రి అవ్వదు, రజనీకాంత్ పార్టీ పెట్టినా కూడా ముఖ్యమంత్రి అయ్యే Yeah. స్థాయిలో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు రావన్నది రిపోర్ట్. సో అందువల్ల ఆయన తప్పుకున్నాడు. సార్ రజనీ మరి కమల్ హాసన్ గురించి మాట్లాడుకుంటే కమల్ హాసన్ ప్రయత్నం చేశాడు కానీ ఆయన ఏనాడు కూడా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో కూడా ఆయనకి ఎమ్మెల్యేలు లేరు, ఆయన స్వయంగా కూడా ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా పెద్ద యాక్సెప్ట్ చేయలేదు తమిళనాడు ప్రజలు. నటుడుగా యాక్సెప్ట్ చేశారు కానీ రాజకీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేయలే. ఇది చాలా మందికి ఉంటుంది, ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంటుంది. ఎక్కడో ఎన్టీ రామారావు గారి విషయంలో ఆయన రాజకీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేశారు, హీరోగా కూడా యాక్సెప్ట్ చేశారు. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడిగానే యాక్సెప్ట్ చేస్తారు, హీరోగానే యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ చిరంజీవి గారిని అలా యాక్సెప్ట్ చేయలేదు. చిరంజీవి గారు అంటే అయితే దాంట్లో ఉన్నాడు లేకపోతే దీంట్లో ఉన్నాడు, రెండింటిలో ఏదో ఒకటే ఉన్నాడు ఆయన. బాలకృష్ణ గారు కూడా అటు ఎమ్మెల్యేగా ఇటు సినిమాల్లోనూ రెండింట్లోనూ రాణిస్తున్న పరిస్థితి. ఎవరండి? బాలకృష్ణ గారు. అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం ఎమ్మెల్యేగా ఉండడం వేరు, ఎమ్మెల్యేగా ఉండటం అంటే ఎంపీగా కృష్ణ గారు కూడా ఉన్నారు. కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కేవలం ఎమ్మెల్యేగా ఉండే ఉపయోగం లేదు కదా, ఆ పార్టీని అధికారంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండటం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వీళ్ళు సీరియస్ పాలిటిక్స్ చేస్తారా లేదా అని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారు. శ్రీరామ్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి మనం. శ్రీరామ్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడు. మీరు ఇందాక మాట్లాడినట్టుగా జయలలిత మరణం తర్వాత ఖచ్చితంగా ఇప్పుడున్న అధికార పక్షానికి అంత స్థాయిలో కౌంటర్ ఇచ్చే పార్టీ లేదు. అంటే ఒక రకంగా తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. సో ఈ రాజకీయ శూన్యతని ఖచ్చితంగా విజయ్ క్యాష్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చా మనం? అదే చేసుకోవాలి అంటే ఇతను సీరియస్ పాలిటిషియన్ అని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం రావాలి. దానికోసం ఇప్పుడు అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే నిన్న మొన్నటి కూడా వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ సాధించేదాకా కూడా మొత్తం ప్రతిపక్షం అప్పుడు ఏమంది, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారు, ఇతను పార్ట్ టైం పొలిటీషియన్, వారానికి ఒకసారి వస్తాడు, షూటింగ్ లేని గ్యాపుల్లో రాజకీయం చేస్తాడు, ఇవన్నీ మాట్లాడారు. సో ఆ ఇబ్బంది ఉంటే ఏంటంటే సీరియస్ పొలిటీషియన్ అనే పేరు రాలేదనుకోండి ఇబ్బందికి పడతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని అవాయిడ్ చేయడం కోసం ఇతను సీరియస్ పొలిటీషియన్ అని ప్రజల్లో ఒక మార్పు రావడం కోసం ఎవరైనా డౌట్ గా ఉన్న వాళ్ళు కొంత ఇతను ఏంటి ఉంటాడా వెళ్ళిపోతాడా, రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతాడా నిలదొక్కుకోలేడా, ఈ డౌట్లన్నీ లేకుండా ఉండడం కోసం ఇతను గన్ షాట్ గా నిలబడతాడు, ప్రజల కోసం నిలబడతాడు, ప్రజా సమస్యల మీద పోరాడతాడు అన్న నమ్మకం తెచ్చుకోవడం కోసం చెప్పి ఇప్పుడు ఆయన సినిమాలన్నింటినీ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారాడు. అంటే ఎలక్షన్ తర్వాత ఎన్నికల ఫలితాలను బట్టి విజయ్ నెక్స్ట్ మూమెంట్స్ ఉంటాయని మనం భావించవచ్చు. అంటే ఖచ్చితంగా ఒక రాజకీయ శూన్యత అయితే తమిళనాడులో కనిపిస్తుంది. దాన్ని క్యాష్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్ అనేది ఖచ్చితంగా విజయ్కి అవకాశాలు ఉన్నాయి అధికారాన్ని చేజిక్కించుకునేలా. వీటన్నింటిని సద్వినియోగం చేసుకుంటాడని మనం భావించవచ్చు అంటారా? మీరు నెక్స్ట్ మూవ్ అన్నారా, నెక్స్ట్ మూవ్ రెండు ఉన్నాయి. ఒకటి సక్సెస్ఫుల్ గా ప్రజల్లో అభిమానాన్ని తెచ్చుకోగలిగి వాళ్ళలో నమ్మకాన్ని తెచ్చుకోగలిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వస్తే ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటాడు, అది నెక్స్ట్ మూవ్. అంటే టోటల్ గా సినిమాలు వదిలేస్తాడు. కానీ మొత్తం అతను ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయనుకోండి, నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందంటే ఇటు తను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటూనే మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ నెక్స్ట్ మూవ్ అది కూడా అయ్యే అవకాశం ఉంది. సో అందువల్ల ఆ నెక్స్ట్ మూవ్ ఏది అవుతుంది అంటానికి మనం ఎలక్షన్ కోసం ఎదురు చూడాల్సింది, ఎలక్షన్ రిజల్ట్స్ కోసం మనం ఎదురు చూడాలి. సో అంటే ఎందుకంటే ఇంతకుముందు చిరంజీవి గారు మనం చూసాం, నేను చిరంజీవి గారు సినిమాను వదిలేశానని చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి రాజకీయాల్లో సర్లే మనం పెద్దగా సక్సెస్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ సినిమాలకు వచ్చాడు. సో ఆ మూవ్ కూడా విజయ్ విషయంలో కూడా జరగచ్చు, మనం దేన్ని కొట్టిపారేది. అందుకే నేను రెండు మూవ్లు మీరు చెప్పినట్టుగా ఎటైనా ఉండొచ్చు. రైట్, మనతో మాట్లాడేందుకు గూడా రామకృష్ణ గారు ప్రముఖ దర్శకుడు, నటులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? రామకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? వినపడుతుందండి, చెప్పండి. రామకృష్ణ గారు, ఎలా చూడాలంటారు? మొత్తంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు, ఇక ఎన్నికలను కూడా ఎదుర్కోబోతున్నారు. ఈ టైంలో
నిన్న మలేషియా వేదికగా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నా అంటున్నారు. సో ఏంటి ఎలా ఉంటుందంటే సినిమాలకు నిజంగా దూరమై రాజకీయాల్లో రాణించినా రాణించకపోయినా సినిమాలకు దూరం అవటం ఒక నటుడికి కాస్త అంటే ఒక రకంగా ప్రజలతో సంబంధాలు వేరు, అదేవిధంగా సినిమాలు వేరు. అంటే సినిమాని వదిలేస్తేనే పూర్తి స్థాయి పొలిటీషియన్ గా చూస్తారా ఏంటి, ఏం చెప్తారు? అంటే సార్ దీనికి సంబంధించి మనం గతంలోకి వెళ్తే తమిళనాడులో ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఇక్కడికి వస్తే మా గురువు గారు దాసనారాయణరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వాళ్ళది ఒకటి ఏది కరెక్ట్ చెప్పలేం సార్. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి అవసరం కావచ్చు, ఇవాళ ఇది కావచ్చు అని చెప్పేసి సినిమాలకి రాజీ అంటారు, సినిమాలకు భయ అంటారు. రేపు నిజంగా ఎలక్షన్లు అయిన తర్వాత, గెలిచిన తర్వాత ఒక ప్రాసెస్ లో ఉంటారు. తర్వాత మళ్ళీ రాజకీయంగా కొంచెం ఏదైనా వెనక ముందు అయిందనుకోండి, మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేయొచ్చు. మనం ఫిక్స్ గా కమిట్మెంట్ అని చెప్పలేం. అందులోనూ 100 కోట్లు వచ్చే ఫీల్డ్ ని వదులుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇటు రాజకీయాల్లో రాణించగలిగితే ఓకే, లేదంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనే అంటారా? కంపల్సరీ సార్, కంపల్సరీ దే విల్ జంప్. దాని ప్రూఫ్లు చాలా ఉన్నాయి. అలా కమిట్మెంట్ ఆ ప్యాషన్ తో కమిట్మెంట్ అయిన వాళ్ళు ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, ఇక రజనీకాంత్ గారు అయితే అసలు ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ కాలా. రకరకాలుగా పుకార్లు వచ్చినాయి, వస్తారు అది అని కానీ రాలేదు. ఆయన రాకుండానే ఆయన రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టేశారు. ఆయన నటుడుగానే కొనసాగుతున్నారు. కమల్ హాసన్ గారు ఇటు 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 ఒక యాంగిల్లో రాజకీయాల్లోకి వచ్చారు, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. ఇదండి. అంటే కొంతమంది ఏమో 2 పడవల మీద కాళ్ళు, కొంతమంది ప్రస్తుతానికి ఇలా అని చెప్పేసి మళ్ళీ ఫ్యూచర్ లో రాజకీయం కొంచెం వీక్ అయ్యారు అనుకోండి, మళ్ళీ సినిమా వాళ్ళ క్రేజ్ ఎలాగ ఉంటుంది, కొంచెం తగ్గొచ్చు. కానీ బట్ అది కంటిన్యూ అవుద్ది, మళ్ళీ వస్తారు, రారని గ్యారంటీ లేదు. సో పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఉంటూ. ఆయన బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు. ఆయన ఏమి నేను సినిమా ఫీల్డ్ తప్పుకుంటా అంటలేదు. ఆయన నా చివరి శ్వాస వరకు నేను సినిమా నాకు లింక్ ఉంటుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నా పార్టీ నడవాలంటే నాకు సినిమా నుంచే ఇంధనం అని కూడా చెప్పిన పరిస్థితి. నాకు ఫండ్స్ కావాలి, నాకు నేను అవినీతిని ప్రోత్సహించను సహించను కాబట్టి నాకు నా సినిమా ఫీల్డ్ నాకు ఇన్కమ్, నాకు నా ఖర్చులకు వాటికి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తున్నారు ఆయన. రైట్. శ్రీరామ్ గారు, చూస్తున్నాం ఒక రాజకీయ పార్టీ నడపటం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పరిస్థితి. సో 100 కోట్లు కావాలి, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సో పార్టీకి ఫండ్స్ వస్తుంటాయి, అవన్నీ ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ పార్టీని నడిపించాలంటే ఇటు సినిమాలను వదిలేసి ఖచ్చితంగా రాజకీయంగా అడుగులు వేయాలంటే మీరు అన్నట్టు ఈ ఎలక్షన్ని చూడాలి, నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఎదుర్కొనే వరకు రాజకీయం చేయగలిగితే విజయ్ తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఈ నేపథ్యంలో సినిమాలను వదిలేసి ఇంత వ్యయ ప్రయాసాలతో పార్టీని నడిపించగల శక్తి సామర్థ్యాలు విజయ్లో ఉన్నాయని మనం అనుకోవచ్చు అంటారా? అంటే మీరు అన్న దాంట్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా కూడా అతను వెయిట్ చేయాలంటున్నారు. ఏమో చెప్పలేము. ఇప్పుడు ఈ ఎలక్షన్ లోనే అతనికి మంచి రిజల్ట్ రావచ్చేమో చెప్పలేము కదా. మంచి రిజల్ట్ రావచ్చు. డిఎంకే మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, అన్నా డిఎంకే పూర్తి స్థాయిలో చల్లారిపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లోనే అతనికి అవకాశం రావచ్చు. ఒకవేళ రాకపోతే అప్పుడు 2 పడవలకు మళ్ళీ కాళ్ళు వేస్తాడు, డౌటే అట్లా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగా ఇప్పుడు గురుగారు మన మిత్రులు చెప్పినట్టు గురుగారు దాసనారాయణరావు గారు అయితే సినిమాల్లో నుంచి పాలిటిక్స్ లోకి వెళ్ళారు, పాలిటిక్స్ లో సినిమాల్లోకి వచ్చారు, మళ్ళీ సినిమాలో మళ్ళీ పాలిటిక్స్ లోకి వెళ్ళారు. ఎందుకంటే సినిమాల్లో ఉన్న సందర్భంలో ఆఖరిలో అసలు ఏంటి ఈయన పరిస్థితి, అసలు బాగా ఆర్థికంగా దెబ్బతినిపోయాడు బాబు ఈయన అనుకున్న టైంలో సడన్ గా కేంద్ర మంత్రి అయిపోయాడు. మళ్ళీ ఒకసారి బొమ్మని రైజ్ అయింది ఆయన గ్రాఫ్. అందువల్ల ఏంటంటే ఎటు అవకాశం ఉంటే అటు అవకాశం. ఇప్పుడు మనకి 2 సర్టిఫికెట్లు ఉన్నాయనుకోండి, మనం ఒక డాక్టర్, కొంతమంది మనకి మిత్రులు ఉంటారు, కొంతమంది డాక్టర్ చేసిన వాళ్ళు, ఇన్స్పెక్టర్ గా చేసిన వాళ్ళు, రకరకాలు ఉంటారు. ఐఏఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఉంటే ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు. అందువల్ల రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు ఎందులో అయితే ఎస్టాబ్లిష్ అయ్యారో, ఒకవేళ ఇక్కడ ఏదైనా గ్యాప్ వచ్చినా, ఒకవేళ ఇందులో ఫెయిల్ అయినా మళ్ళీ అందులోకి వెళ్ళడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒకసారి అక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ గెలుద్దాం అనుకుంటే కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే ముందుగా ఈయన గట్టి ప్రయత్నం చేస్తున్నాడు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న గ్యాప్ అలా ఉంది. ఇవాళ మనకి అవునన్నా కాదన్నా కూడా క్లియర్ గ్యాప్ కనబడుతుంది రాజకీయంగా. ఆ గ్యాప్ ని పూర్తి చేయాలి అంటే పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తేనే అవుతుంది. రైట్. రామకృష్ణ గారు, చూస్తుంటాం ఇప్పుడు సినీ అభిమానులు వేరు, ఆ సినీ అభిమానులు ఓట్లు రాల్చటం అనేది వేరు. సో పవన్ కళ్యాణ్ విషయంలోనే చూస్తే చాలా టైం పట్టింది పవన్ కళ్యాణ్కి గెలవటానికంటే.
పవన్ కళ్యాణ్ నిలబెట్టిన అభ్యర్థులు కాదు, పవన్ కళ్యాణ్ గెలవటానికే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మొదట్లో. సో ఏంటి విజయ్కి పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం భావించవచ్చు అంటారు? తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు పూర్తి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో విజయ్కి ఇప్పుడున్న బలం ఏదైతే ఉందో, అభిమానుల బలం ఖచ్చితంగా ఓట్లు కురిపించగలుగుతుందని మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా సార్. అయితే సారు ముందు సారు మాట్లాడినట్టు అక్కడ ఒక గ్యాప్ ఉందండి, ఒక వ్యాక్యూమ్ ఉంది. కంపల్సరీ ఉంది కాబట్టి విజయ్ లాంటి ఒక యంగ్ డైనమిక్ ఒక లీడర్షిప్ అవసరం. అయితే తనకున్న అభిమానులు అందరూ ఓట్లేస్తారా వెయ్యరా అనేది మనకు కరెక్ట్ గా చెప్పలేం సార్. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకోండి, చిరంజీవి గారు పెట్టిన తిరుపతిలో పెట్టిన మీటింగ్ కి ఆ మీటింగ్ జనం చూస్తే సార్ ఆయన ముఖ్యమంత్రి కావాలి, కాలేదు. జనం అభిమానులు వేరు, ఓట్లు వేరు సార్. తమిళనాడులో కూడా డిఫరెంట్ రాజకీయాలు, అక్కడ కూడా ఫ్యాన్స్ అందరూ ఓట్లేస్తారని లేదు. కాకపోతే ఆ గ్యాప్ కొత్తదాన్ని కోరుకుంటారు. విజయ్ లాంటి వాడిని ఇప్పుడు కోరుకుంటారు అక్కడ ఫ్యాన్స్. నిజంగా అతను కరెక్ట్ గా అతని కమిట్మెంట్ ని బేస్ అయ్యి అతను ఇచ్చే పొలిటికల్ గా జనానికి ఇచ్చే సంక్షేమ హామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్ఫెక్ట్ గా అతను చేయగలిగితే అతను కంపల్సరీ విన్ అవుతాడు సార్. అయితే ఫర్దర్ ఎలక్షన్స్ గా అతను ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాడు ఏంది అనేది అది మనం చెప్పలేం తర్వాత సంగతి. బట్ సినిమా అనేది సార్, సినిమా అనేది అది టెక్నీషియన్ కావచ్చు, యాక్టర్ కావచ్చు సార్, అది ఒక రక్తంలో జీర్ణించుకుపోతుంది సార్. ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ సినిమాలు మళ్ళీ జంప్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ముఖానికి మేకప్ వేయకుండా ఉండలేరు, ప్రజల్లో ఉండకుండా ఉండలేరు. అంటే ఆ ప్రజల ద్వారా అయినా, సినిమా ద్వారా అయినా ప్రజల్లోకి రావాలని చూస్తూ ఉంటారు. అంటే ఏం లేదు సార్, ఒక వాస్తవం చెప్పమంటారా మా సినిమా ఫీల్డ్ సంబంధించి? సినిమా అనేది మా సినిమా హీరోలకు కావచ్చు, డైరెక్టర్లకు కావచ్చు సొంత ఇల్లు లాంటిది. రాజకీయం అనేది జస్ట్ టెంపరరీ ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది. ఒక పదవి, ఆ చైర్ కాంక్ష ఒక టెంపరరీ, తాత్కాలికం. ఇట్స్ ఫ్యాక్ట్ ప్రూవ్డ్. రైట్ శ్రీరామ్ గారు, చూస్తున్నాం విజయ్ చాలా అగ్రెసివ్ గా వెళ్తూ ఉన్నారు. ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా ఒక రకంగా రాజకీయంగా నిలబడ్డ పరిస్థితి, ఎక్కడికక్కడ మీటింగ్లు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధికార పక్షం డైరెక్ట్ గా విజయ్ ని కూడా టార్గెట్ చేస్తుంది. సో రకంగా రాజకీయంగా కొంత షైన్ అయిన పరిస్థితి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సభలకు వచ్చిన జనాలందరూ ఓట్లు కురిపించరు. ఖచ్చితంగా విజయ్ మేనిఫెస్టో అనేది, విజయ్ ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాడనేది రేపు తన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో ఈ నేపథ్యంలో విజయ్ పొలిటికల్ సినారియోని ఒకసారి మనం క్లియర్ కట్ గా చూస్తే ఎంతవరకు రీచ్ అయ్యాడని భావించవచ్చు? చాలా వరకు రీచ్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గా అతన్ని డిఎంకే పార్టీ డైరెక్ట్ గా అతను అటాక్ చేస్తుందంటే అతను సక్సెస్ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు అతను పట్టించుకోకుండా ఉంటే, అధికార పక్షం అతను పట్టించుకోకుండా ఉంటే కనుక ప్రజల్లో ఎఫెక్ట్ లేదు అతని మీద అని అర్థం. కానీ లక్షలాది మంది వస్తున్నారు, ఆ లక్షలాది మందిని తీసుకురావడానికి వీల్లేదు, వాళ్ళు రావడానికి వీల్లేదని ఎప్పుడైతే ఆంక్షలు పెట్టారో, సరే మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది, అది వేరే విషయం. కానీ టార్గెట్ చేసి ఎక్కడ నువ్వు ఎక్కువ మంది జనాన్ని రావడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు పెడుతుందంటే అక్కడే సక్సెస్ అయిపోయాడు. ఎందుకంటే ఆంక్షలు పెడితే, ప్రభుత్వం ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అంత గుడ్ విల్ అతనికి ప్రజల్లో ప్రాముఖ్యత పెరిగిపోతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం ఇమేజ్ మాత్రమే, కానీ ఇమేజ్ తో పాటు ఇది పవర్ కూడా ఉంటుంది. ఇక్కడ పాలిటిక్స్ లో ఎంత పెద్ద హీరో అయినా పవర్ ఉండదు. ఇప్పుడు మన బన్నీ ఏమైపోయింది, బన్నీ పరిస్థితి ఎంత పెద్ద హీరో, పోలీసుల దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోయింది. కానీ అదే చేతిలో పవర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఆ రెండు ఉంటాయి కాబట్టి రాజకీయంలోకి ప్రతి ఒక్కరు వస్తారు. ఇప్పుడు అతన్ని ఎంత అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అంత అతను రైజ్ అవుతాడు. కాకపోతే ఏంటంటే అతను కట్టే కూటమి ఎలా ఉంటుంది, తను ఒక్కడే వెళ్తాడా, కూటమితో వెళ్తాడా, ఏ పార్టీలు అతనితో కలుపుతాయి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అతని గెలుపు ఎలా ఉంటుంది అంటాను. రైట్. అటు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తమిళనాడు రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ లా అక్కడ విజయ్ ఏమైనా భారతీయ జనతా పార్టీతో జతకట్టే అవకాశాలు ఉంటాయని మనం భావించవచ్చు అంటారా? సో ఆ సమీకరణం అక్కడ తమిళనాడులో ముందుగా చూస్తే అక్కడ భాషపై అభిమానం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ఆ భాషకి కట్టుబడి ఉంటారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ అంతా అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా తమిళనాడులో మాత్రం ఎక్కడా కూడా తన ప్రభావాన్ని చూపించలేకపోతుంది. విజయ్ని ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయంటారా శ్రీరామ్ గారు? విజయ్ ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీతో నేను కలవను అని చెప్పాడు. నాకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని చెప్పాడు. రాజకీయ విభేదాలు డిఎంకేతో ఉన్నాయి, సైద్ధాంతిక విభేదాలు భారతీయ జనతా పార్టీతో ఉన్నాయని చెప్పాడు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఎలక్షన్ తర్వాత ఒకవేళ కొన్ని సీట్లు అవసరమైనాయి అనుకోండి, ముఖ్యమంత్రిగా లేదంటే అధికారాన్ని చేపట్టాలంటే
అలాంటప్పుడు డిఎంకేతో కలుస్తాడా, బీజేపీ అన్నాడీఎంకే కూటమితో కలుస్తాడంటే బీజేపీ అన్నాడీఎంకే కూటమితోనే కలుస్తాడు ఖచ్చితంగా. సో అందువల్ల ఎలక్షన్ ముందు పొత్తులు ఉండకపోవచ్చు బీజేపీ అన్నాడీఎంకేతో, కానీ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అవసరమైతే. డిఎంకే కాని వాళ్ళతోటి ఎవరితో అయినా పొత్తు కదా రెడీగా ఉన్నాడంటే, చిన్న చితకా పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కుల పార్టీలు కానీ అలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటితోటి పొత్తు పెట్టుకుంటాడు. అవి కూడా ఎంతో కొంత ఇతనికి ఉపయోగపడతాయి. కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు ఎవరైనా కలిసారనుకోండి, అలాంటి వాళ్ళు ఉపయోగపడతారు. సో ఏతావత నేను చెప్పొచ్చేది ఏంటంటే, డిఎంకే మీద ఏ స్థాయిలో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది అన్నది ఇతను అధికారంలోకి వస్తాడా రాడా అన్న దాన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ అన్నాడీఎంకే అయితే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సో అట్లాంటప్పుడు ఆ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు విజయ్కి మాత్రమే. సో అందుకని డిఎంకే వద్దు అనుకుంటే కనుక ప్రజలు ఖచ్చితంగా విజయ్ని ఆదరిస్తారు. దీంట్లో డౌట్ అక్కడ. అందులో మనకి తమిళనాడు రాజకీయాలు చూస్తే ఒకసారి ఆ పార్టీని ఒకసారి ఈ పార్టీని గెలిపించాలి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఒక్క జయలలిత విషయంలో తప్ప. సో అందువల్ల ఈ సమీకరణాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి సార్. ఒక రకంగా విజయ్కి శ్రీరామ్ గారు మీరు చెప్పినట్టుగా జయలలిత లాంటి స్ట్రాంగ్ లీడర్ లేకపోవటం, ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి తమిళ ప్రజలు ఖచ్చితంగా వేరే వాళ్ళకే మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలో జయలలిత పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి కొత్తగా విజయ్కి అవకాశం ఇద్దామని ప్రజలు అటువైపు మొగ్గితే మాత్రం ఒక సంచలనం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏమంటారు? 100% సంచలనం నమోదయ్యే అవకాశం ఉందండి. ఒకవేళ సంచలనం నమోదు అవ్వకపోయినా కూడా చాలా పెద్ద పార్టీగానే విజయ్ పార్టీ తమిళనాడులో, దాంట్లో డౌట్ అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనం అనుకున్నట్టు సినిమాల విషయంలో మాత్రం అతను ముఖ్యమంత్రి కాకపోతే మాత్రం ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాగా మళ్ళీ సినిమాల్లోకి వస్తాడు. అదేం డౌట్ అక్కర్లేదు. అటు ఎమ్మెల్యేగా ఉంటూనే ఇటు సినిమాలు కూడా కంటిన్యూ చేస్తాడు. రామకృష్ణ గారు, చూస్తూ ఉంటాం అంటే చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ని తీసుకోవచ్చు, బాలకృష్ణని తీసుకోవచ్చు, అంతకుముందు ఉన్న దాసరి గారు కానీ, కృష్ణ కానీ, సో చాలా మంది, కృష్ణంరాజు కానీ, వీళ్ళందరూ కూడా అటు రాజకీయాల్లో ఉన్నారు, ఇటు సినిమాల్లో రాణించారు. సో ఏంటి అంటే ప్రజల ఆదరణ మళ్ళీ చురగొనాలి అంటే ప్రజల్లో నిత్యం ఉండాలి అంటే సినిమానే ఒక మార్గం అని సినిమా వైపు వస్తారా, లేదంటే ఆ అభిమానం అలా లాక్కొస్తుంటుందా? అభిమానం సార్, అది జస్ట్ లైక్ ఒక డ్రగ్ అడిక్ట్స్ లాగా అంతే. సినిమా అనేది మాకు ప్యాషన్ సార్. నేను చెప్తున్నా కదా, దీనికి 40 years ఎక్స్పీరియన్స్ ఉంది నేను సినిమా ఫీల్డ్ లో. గురువు గారు దాసనారాయణరావు గారు ఇక్కడ తమిళనాడులో సార్ ఆ వ్యాక్యూమ్ ఫిల్అప్ చేస్తానికి ఇందాక సార్ చెప్పినట్లు, శ్రీరామ్ గారు చెప్పినట్లు, మేనిఫెస్టో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. ఫస్ట్ థింగ్ అన్నాడీఎంకే కంపేర్ చేస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆశా తాయిలాలు మేనిఫెస్టో ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ ఎలక్షన్స్ కు ముందు ఎవరితో కలుస్తారు, ఎవరెవరికి కూటమిలు ఏర్పడతారు, సపోర్ట్ అనేది మనం ఇప్పుడు చెప్పలేము సార్. దట్ ఈస్ ఓన్లీ టైం బీయింగ్ నెసెసిటీ, అవసరం అంతే. ఆ టైంలో మనం అసలు ఊహించలేము. అప్పుడు ఇక సిద్ధాంతాలు సైద్ధాంతికి ఏమి ఉండవు అక్కడ. అవును, మేనిఫెస్టో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అక్కడ ఆ మేనిఫెస్టోని బట్టి ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ బట్టి విజయ్ ఒక హోప్ ఏంటంటే నో డౌట్ ఒక సర్ప్రైజ్ క్రియేట్ చేస్తాడు. నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. శ్రీరామ్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవైపు జయలలిత పార్టీని వదిలేసి అటు విమర్శలు గుప్పించడం మానేసి స్టాలిన్ సర్కార్ పూర్తిగా విజయ్పై కాన్సన్ట్రేట్ చేసింది. సో జన సమీకరణకు సంబంధించి ఆంక్షలు కావచ్చు, అసలు ఏం జరుగుతుంది విజయ్కి సంబంధించి క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పరిస్థితి. ఒకవైపు సర్వేలు కూడా కాస్త అటు ఇటుగా వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మేనిఫెస్టో అనేది అక్కడ కీలకమవుతుంది. తమిళ ప్రజలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ సెంటిమెంట్ అన్నింటినీ కూడా విజయ్ ఒక్కొక్కటిగా ఒడిసిపడుతూ ముందుకు సాగుతున్నాడు. సో ఇదే పరిణామంలో అంటే ఇంకా 2026లోనే ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి, టైం కూడా తక్కువ ఉంది. సో ఈ టైంలో పొత్తులు ఎత్తులు తెరచాటున, ఇప్పుడు ఈ రోజు వరకు తెరముందున్న రాజకీయం, తెరముందు నటించాడు, ఒక రకంగా తెరచాటు రాజకీయాన్ని ఎంత బాగా రక్తి కట్టించగలిగితే అంత ఈజీగా విజయ్ తన గోల్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా విజయ్ అడుగులు పడుతున్నాయని మనం భావించవచ్చు అంటారా తన ప్రసంగాలను ఒకసారి గమనిస్తే? 100% మనం అనుకోవచ్చండి. రాజకీయంగా పట్టు సంపాదించడం అంటే మీరు అన్నట్టు తెర ముందు రాజకీయాలు, తెర చాటు రాజకీయాలు రెండింటి మీద కూడా పట్టున్నారు. ఆ రెండింటి మీద కూడా పట్టు సాధించగలిగితేనే అతను సక్సెస్ అవుతాడు. మొన్న ఆ యాక్సిడెంట్ ఏదైతే కొంతమంది తొక్కిసలాట ఏదైతే అయిందో అది అతనికి పెద్ద పాఠం నేర్పింది. అంతకు ముందు లక్షలాది మంది జనాన్ని తీసుకొస్తేనే గొప్ప అనుకున్నాడు. ఇప్పుడు అలా కాదు, తక్కువ మందితో అయినా నేను ప్రజల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ అని ఇప్పుడు నిర్ణయించుకున్నాడు. సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. ఆ నాయకుడు ఎంతమంది వెనకాల వచ్చారు, ఎంత పెద్ద సభ పెట్టాడు అని కాదు, ఎంతసేపు ప్రజల్లో ఉన్నాడు, ఎంతసేపు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు, వాటికి ఏమేం పరిష్కారాలు చూపించదలుచుకున్నాడు, మేనిఫెస్టోలో ఏమేం చెప్తాడు,
సరే ఉచిత పథకాలు అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. తమిళనాడులో ఎప్పుడో కామన్ అయిపోయింది. కుక్కర్ల దగ్గర నుంచి మొదటి విద్యా అవును అవును ఏది పెడితే అది కుక్కర్లు ఇస్తారు వాళ్ళు. టీవీలు అక్కడ ఇది కుక్కర్లు అని కాదు. టీవీలు ల్యాప్టాప్లు కూడా ఇచ్చిన పరిస్థితి. అదే ఇది అని కాదు, ఏ రోడ్డు మీద మార్కెట్ లో కనపడేది ప్రతిదీ మీకు ఫ్రీ అంటారు వాళ్ళు. సో Yes. ఆ ఫ్రీలతో పాటు ఏమేమి పరిష్కారాలు చూపిస్తున్నాడు, ఏమేమి అవును. ప్రజలకు ఇస్తామని చెప్తున్నాడు, అది డిఎంకే కన్నా కూడా బాగుందా లేదా? ఎందుకంటే అన్నా డిఎంకే ని మనం ఇప్పుడు సీరియస్ గా తీసుకోవట్లా, కాబట్టి నేను డిఎంకే అంటున్నా. సో Yeah, డిఎంకే అవును. ఇచ్చిన మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి ఏంటి తేడా ఉన్నది అని కూడా ఖచ్చితంగా చూస్తారు. అది కాకుండా ఇతను ఎవరెవరితో పొత్తులు పెట్టుకుని ఈ ఎలక్షన్లకు వెళ్లే లోపు ఎన్ని సామాజిక వర్గాల్ని తన వైపు లాక్కోగలుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్. మనలాగే అక్కడ కూడా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. అవును, ఆ సామాజిక వర్గాల్లో వర్గాలకు టికెట్ల కొన్ని పంపిణీ పార్టీలు అనేది విజయ్ కు కీలకంగా మారబోతోంది. సామాజిక వర్గాలతో పాటు సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. అవును అది కాకుండా అక్కడ వ్యత్యాసం ఏంటంటే అటు మన తూర్పు తమిళనాడుకి పశ్చిమ తమిళనాడుకి కూడా రకరకాల తేడాలు ఉన్నాయి. సో అవును. ఆ తేడాలన్నిటినీ గమనించి ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఆకర్షితులు అవుతారు అన్నది అతను పట్టుకోగలుగుతాడా, అంటే ప్రజల నాడిని sir. పట్టుకోగలుగుతాడా అన్న దాని మీద Yeah. సక్సెస్ అనేది ఆధారపడింది. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తంగా విజయ్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. తమిళనాడు రాజకీయాలు, దేశం మొత్తం రాజకీయాలు ఒక రకంగా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో సెంటిమెంట్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఆ సెంటిమెంట్లతో పాటు తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి విజయ్ ఒక సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నాడా, మరొక సినిమా స్టార్ సీఎంగా పీఠాన్ని అధిరోహించబోతున్నాడా, ఏ విధంగా విజయ్ అడుగులు పడబోతున్నాయనేది మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.